అందరికీ నమస్కారం. తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ గారు మొన్న చంద్రగిరిలో కార్యకర్తలతో మాట్లాడుతూ రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతుందని స్పష్టంగా చెప్పారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా క్రమంగా చర్యలు తీసుకుంటూ పోతామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే సోషల్ మీడియా కేసుల్లో కొంతమంది మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకు పంపడం జరిగింది. అలాగే లిక్కర్ స్కాముల్లో, ఇసుక స్కాములో, మైనింగ్ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పంపిస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో వైసీపీ అరాచకుల మీద చర్యల విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు, వాళ్ళని వదిలేస్తున్నారు, కొన్ని చోట్ల వాళ్ళతో రాజీ పడ్డారు అన్న వార్తల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. జనరల్గా చంద్రబాబు నాయుడు గారి వైఖరి తెలిసిన వాళ్ళంతా కూడా ఇక వైసీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ఏమి ఉండకపోవచ్చు, ఆయన ఎంతసేపు అభివృద్ధి అంటూ ఉంటారు, ఇలాంటి విషయాలకు ఆయన చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారని ఒక రకమైన నిర్వేదంలో ఉన్నారు. ఎందుకంటే చాలా చోట్ల అది కనిపిస్తూ ఉంది పార్టీ క్యాడర్లో. అదేవిధంగా వైసీపీలో కూడా మొదట 3 నెలలు వాళ్ళు అంత బెరుకుగా ఉన్నారు, ఇప్పుడు ఆ బెరుకు అనేది పోయింది, ఎగబడుతున్నారు మామూలుగానే. సో ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ వ్యాఖ్యలు తెలుగుదేశం క్యాడర్కు కొంతవరకు రిలీఫ్ ఇచ్చాయని చెప్పాలి. అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 1 కోటి పూర్తయిన సందర్భంగా కార్యకర్తలకు లేఖ రాస్తూ ఆ లేఖలో కూడా మెన్షన్ చేశారు, కార్యకర్తలు చెప్పినట్టు నడుచుకుంటాం, కార్యకర్తల మనోభావాల మేరకు పార్టీ పనిచేస్తుందని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. గొంతు మీద కత్తి పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డికి జై కొట్టకుండా ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య అనే కార్యకర్త తనకు ప్రతిక్షణం గుర్తుకొస్తుంటాడని కూడా చెప్పారు. అలాగే అంజిరెడ్డి తాత గురించి కూడా ప్రస్తావించారు. వీళ్ళంతా కూడా వారియర్స్, ఒక చంద్రయ్య, ఒక నంబూరి శేషగిరిరావు, లేదంటే ఒక మంజులారెడ్డి, లేదంటే ఒక అంజిరెడ్డి తాత, వీళ్ళంతా కూడా ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశారు. సో అలాంటి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం, అరాచకులపై కఠిన చర్యలు తీసుకుంటాం, కార్యకర్తల సూచనల మేరకు నడుచుకుంటాం అని చెప్పి లోకేష్ చెప్పడం కార్యకర్తల్లో కొంతవరకు అంటే కొడిగడుతున్న ఆశలు ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త ఊపిరి పోసినట్టుగా అనిపిస్తూ ఉంది. చూడాలి. ఇప్పుడంటే చాలాసార్లు లోకేష్ గారు అనేది ఏంటంటే ఇప్పుడంతా 5-6 నెలలు కూడా అవ్వలేదు, ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో వీళ్ళందరి మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటారన్న దాని మీదే వచ్చే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.